సూతుడు మాత్రం లేచి నిలబడి నమస్కారం చేయలేదు. నమస్కారం చేయకపోతే బలరాముడు సభామండపంలోంచి ఇలా ఎదురుగుండా వస్తున్నాడు. వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడగానే సూతుడంటే ఏమిటి, ఆయనకి ఏం పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్లోను టర్మ్ డిపాజిట్ రిసీట్లు అవేం ఉండవు. ఆయన భగవత్కథ అమ్ముకుని ఉంటాడంతే సూతుడంటే. బలరాముడు చూశాడు, ఇంతమంది లేచి నిలబడ్డారు, నేను ఒక అవతార ప్రయోజనం కోసమని వచ్చినటువంటి అనంతుణ్ణి, నన్ను చూసి ఇందరు నిలబడ్డారు, ఒక్క సూతుడు మాత్రం నిలబడలేదు. అంటే వీడిని నేను గౌరవించేదేమిటి అన్న భావనలో ఉన్నాడు. కాబట్టి ఇతనికి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. దగ్గరగా వచ్చాడు. అక్కడ దర్భలున్నాయి. ఒక దర్భ ఒకటి చేత్తోకి తీసుకున్నాడు. తీసుకుని ఆ దర్భల యొక్క అంచు చాలా పదునుగా ఉంటుంది. బలరాముడి దెబ్బ అంటే మాటలు కాదు కదండి. అందుకని ఆ దర్భలు పెట్టి కంఠం మీద కొట్టాడు. కొడితే ఆ కంఠం తెగిపోయి కింద పడిపోయింది. ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు సూతుడు? పురాణ ప్రవచనం చేస్తున్నాడు. ఆయన కంఠం తెగి కింద పడిపోయింది. సభలో హాహాకారములు చెలరేగి. బలరాముడు బాధపడలేదు. ఆయన అన్నాడు, నేను వచ్చినప్పుడు ఇంతమంది లేచి నిలబడ్డారు, ఒక్కరు లేచి నిలబడని వారు లేరు. కానీ నేను ప్రవచనం చేస్తున్నాను, నేను ఎందుకు లేవాలని సూతుడు లేవలేదు. నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన యొక్క కంఠాన్ని నరికేశాను అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఆ వింటున్న వాళ్ళు, బలరామ, నీ వలన జరగకూడనటువంటి ఘోరమైనటువంటి అపచారము జరిగింది. ఎందుచేత ఆయన లేవలేదో తెలుసా? సూతుడు ధర్మాధర్మ వివక్ష తెలుసున్నవాడు, మహానుభావుడు. ఏది ఎప్పుడు చెయ్యాలో సమయమెరిగి చేయడము తెలుసున్నవాడు. మనస్సు యందు రాగద్వేషములు అంటకుండా భాగవతుల యొక్క భగవంతుని యొక్క సేవ చేసుకునేవాడు. ఆయన లేవకపోవడానికి కారణం మేము చెప్తాం విను. అనగా ఇతనికి బ్రహ్మాసనమిచ్చుట చేసి నీవు చనుదే ఇతడాసనమును దిగడయ్యే ఇంతియ మును నీమతి నిరుగ అర్థముంకలదెహరి. నీకు తెలియనటువంటి రహస్యాలున్నాయా బలరామా? నీకు తెలియని ధర్మ సూక్ష్మాలున్నాయా? అనగా పాపము లేనివాడా? పాపం ఉంటే కదా ఇలాంటి ఆలోచనలు రావాలి. పాపము లేనివాడివి నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఏమిటి ఇవాళ? ఏం ఆశ్చర్యం! ఆయనకి మేము బ్రహ్మాసనం ఇచ్చాం, బ్రహ్మ పదవిని ఇచ్చాం. అందుకని ఆయన బ్రహ్మయ్యై కూర్చుని ఉన్నాడు. బ్రహ్మయ్యై కూర్చుని ఉండగా నువ్వు సభలోకి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేచి నిలబడవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే ఆయన మిగిలిన వారందరి చేత పూజింపబడుతున్నటువంటి పెద్ద ఆసనమనందున్నాడు. అందుచేత ఆయన మాత్రం లేచి నిలబడి నమస్కరించవలసిన అవసరం లేదు. కూర్చుని ఉండొచ్చు. అందుకుని కూర్చున్నాడు సూతుడు యందు దోషం లేదు. కానీ నువ్వేం చేశావు? ఆయనకి మేము బ్రహ్మ పదవినిచ్చాం, బ్రహ్మాసనం వేసి కూర్చోపెట్టామని తెలియక ఆయన కుత్తుకు కోసేశావు. కాబట్టి ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. ఇది సామాన్యమైన పాపం కాదు. అటువంటి వాణ్ణి చంపావు. ఇందులో రహస్యాన్ని మీరు గుర్తెరగండి. ఈ పాపం చెయ్యని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను తరచు చూస్తూ ఉంటాను. మనం పేరు వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేసి ఒక మాట అంటుంటాం. ఏమనంటే, ఎవరైనా మన ఇంట్లో పూజ చేయించి, ఒక సత్యనారాయణ వ్రతం చేయించి, లేకపోతే మన ఇంట్లో చెయ్యవలసినటువంటి చక్కటి క్రతువులన్నీ చేసేటటువంటి వారు ఉంటారు. వారిని ఏమని పిలుస్తాం? మా ఇంటి బ్రహ్మగారండి అంటాం. ఆయన వచ్చి పూజ చేయించేటప్పుడు ఆయన ఏం చేస్తాం? అయ్యా బ్రహ్మగారు అని పిలుస్తాం. ఆయన ఇంట్లోకి రాగానే మీరు ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి వేసినటువంటి పీట మామూలు పీట కాదు. మీరేం వేశారు? ఆయనకి బ్రహ్మాసనం ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆయన పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు ఈ బ్రహ్మాండములకంతటికీ సృష్టికర్తగా ఎలా పెద్దవాడో, వయస్సుతో సంబంధం లేకుండా ఆయన బ్రహ్మాసనం మీద కూర్చునుండగా ఆయన పెద్దవాడు. ఆయన ఏం చేయించాడో అది పూజ అవుతుంది. ఆయన్ని మీరు ఒకసారి ఆ పీట మీద కూర్చోపెట్టిన తర్వాత ఆయన, అమ్మ సత్యనారాయణ వ్రత కథ మీకు నేను టూకీగా చెప్పేస్తాను, అందులో సూక్ష్మం మీరు గ్రహించండి చాలు అని 4 అధ్యాయాల కథని 5 నిమిషాల్లో చెప్పేశారనుకోండి. చెప్పేస్తే ప్రధానమైనటువంటి ఇతివృత్తాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆవిష్కరించి కథ చెప్పేశారు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, చాలా ఇళ్లలో చూస్తుంటాను. ఒక పూజ ఏదో చేయిస్తారు. ఆ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు, ఆ పూజ చూడ్డానికి వచ్చిన వాళ్ళు అంటారు, ఏమండి మేము మా మామయ్య గారి ఆడబడుచు ఇంటికి మొన్న వెళ్ళాం, వాళ్ళు ఇలా చేయించారు,
వాళ్ళు ఇది కూడా నైవేద్యం పెట్టించారు, వాళ్ళు కొబ్బరికాయలన్నీ కొట్టేయాలన్నారు, అధ్యాయానికి 2 కొట్టాలన్నారు, మీరు ఒకటే కొట్టించారే. వెంటనే ఏమవుతుందో తెలుసా అండి, మీరు పూజ చేసిన పుణ్యం రాదు. బ్రహ్మస్థానమునందు కూర్చోపెట్టిన వాణ్ణి అధిక్షేపించి ఆయన చెప్పవలసింది నువ్వా చెప్పవలసింది. ఆయన నడువడి చేత, ఆయన ఉపాసన బలం చేత, ఆయన కూర్చున్న స్థానము వలన మీ పూజ పూర్ణత్వాన్ని పొందేస్తుంది. ఒక్కొక్కసారి వచ్చినటువంటి వాడు మహాపురుషుడై ఉంటాడు, ఆయన ఎంత పూజ చేయించాడు కాదు, ఆయన మీతో రామా 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 అనిపించాడు అనుకోండి, మీకు పూర్ణసిద్ధి వచ్చేయచ్చు. చెప్పలే. నేను ఇందాక ఆ మాట అంటే నాకు జ్ఞాపకానికి వచ్చింది స్ఫురణకి. మా ఇంటికి సాయంకాలం సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చారు. వారు పరమ గురుభక్తి కలిగినటువంటి వారు వారి గురువు గారైనటువంటి కృష్ణావధానుల గారి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కృష్ణావధానుల గారికి షష్ఠి పూర్తి చేసుకునేటటువంటి వయస్సు వచ్చింది, 60 ఏళ్ళు. వస్తే ఇంకా పుట్టినరోజు వచ్చింది అనుకోండి, వస్తే ఆయన దగ్గర వేదం చదువుకున్న వారు, ఆయనకి శిష్యులైన వారు, ప్రశిష్యులైన వారు, ఆయనతో అనుబంధము కలిగిన వారు, ఐశ్వర్యమునందు మితిలేని వారి దగ్గర నుంచి ఎందరో ఉన్నారు. కాబట్టి వారందరూ షష్ఠి పూర్తిని తెలిస్తే పంచల చాపలని అవని ఇవని ఏవో పట్టుకుని వస్తారు కదా. కాబట్టి ఆయన ఎంత చక్కటి పని చేశారో చూడండి. షష్ఠి పూర్తి ఉన్నది అనగానే ఒక 10 రోజుల ముందు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు తాళం వేసుకుని ఓ సూట్ కేసు అట్టుకుని భార్యను తీసుకుని కాశీ పట్టణానికి వెళ్ళిపోయి ప్రతిరోజు భార్యతో కలిసి గంగా నదిలో స్నానం చెయ్యడం, సంకల్పం చెప్పుకోవడం, గోపూజ చేసుకోవడం, చక్కగా విశ్వేశ్వరలింగానికి వెళ్లి అభిషేకం చేసుకోవడం, 60 రోజులు భార్యతో వారణాసిలో గడిపి షష్ఠి పూర్తి చేయడానికి కుదరదు, గురువుగారు కాశీ వెళ్ళిపోయారనిపించుకున్న తర్వాత అప్పుడు భార్యతో తిరిగి ఇంటికి వచ్చేసారు. ఎంతటి మహాపురుషుడండి ఆయన. ఏ వేదమైన చదువుకున్నారో ఆ వేదాన్ని ఆచరణలోకి తెచ్చుకున్న బ్రాహ్మణుడు. నేను ఒక్క మాట విని తెల్లబోయాను. తుఫాన్ వచ్చినప్పుడు వారి ఇల్లంతా గాలికి ఎగిరిపోతే వారు అనుష్ఠానం చేసుకోవాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి గాంధీజీని కలవలసి వస్తే సత్యమే మాట్లాడుకోవాలి. ఇద్దరు పరమ పవిత్రమైన స్థానంలో కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి మన ఇద్దరం అంటే, చంద్రశేఖర పరమాచార్య స్వామి, మహాత్మా గాంధీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నది ఎక్కడో తెలుసా అండి? గోశాలలో. అలా కృష్ణావధానులు గారు గోశాలలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే, దేవతార్చన చేసుకుంటూ ఉంటే, యానాల్లో రీజెన్సీ సిరామిక్స్ ప్రొప్రైటర్ గారు ఎవరో వచ్చి కృష్ణావధానులు గారితో ఏదో ముహూర్తం కోసం పని మీద వచ్చి, ఎక్కడున్నారు కృష్ణావధానులు గారు అంటే, గోశాలలో ఆవుల మధ్యలో కూర్చుని పూజ చేసుకుంటున్నారు. ఆయన ఏమిటండి ఇక్కడ కూర్చున్నారంటే, ఇల్లు గాలికి ఎగిరిపోయింది ఆ తుఫానికి అన్నారు. అయ్యయ్యో ఇదేమిటండి, మీరు యానం వచ్చి ఉండండి ఒక నెల్లాళ్ళు, మీకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టేస్తామన్నారట. అంటే ఆయన అన్నారు, నా ఇంటికి కొంచెం దూరంలో శివాలయం ఒకటి ఉంది, దానికి కార్తీక మాసంలో ఎవరో ఒక రాజుగారు ఒక్క ఆయన లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు, అప్పుడు మాత్రం పాపం ఆ పూజారి, ఆ అర్చక స్వామి, పూజారి అని అనకూడదు, ఎందుకంటే పూజారి అన్నదానికి 2వ అర్థం కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. పూజ అరి అంటే శత్రువు, పూజకి శత్రువు అయినా అని ఒక అర్థం వస్తుంది, కానీ పూజారి అనకూడదు, అర్చకుడు అనాలి. కాబట్టి ఆ పైన కొబ్బరాకులు వేస్తూ ఉంటాడు, 4 కర్రలు పెట్టి, అందుకని నువ్వేమైనా చేయగలిగితే నాకేముందయ్యా, నేను గోశాలలోనైనా ఉంటాను, అక్కడైనా ఉంటాను, మా శివాలయానికి ఒక చిన్న ముఖమండపం కట్టి ఆ శివాలయం బాగు చేయవయా, 10 మంది వచ్చి అభిషేకం చేసుకుని సంతోషిస్తారంటే ఆ శివాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఎంత తృప్తికరమైన జీవితాలండి అవి. ఆ జీవితాలకి ఎక్కడైనా ఆశ కానీ కోరిక కానీ ఏమైనా ఉన్నాయా? అటువంటి ఒక మహాపురుషుడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఒక పూజ చేయించడానికి. ఆయన్ని బ్రహ్మస్థానంలో పేటేసి కూర్చోపెట్టారనుకోండి, కూర్చోపెడితే ఆయన ఆచమ్య కేశవాయ స్వాహ, నాన్న చెయ్యి, ఆచమనం చెయ్యి అని సత్యనారాయణ వ్రతాన్ని ఒక 15 నిమిషాల్లో ఆయన చేయించారనుకోండి. నేనంట మీ జీవితంలో మీరు చేసుకున్న సత్యనారాయణ వ్రతం నిజంగా ఏమైనా ఉంటే అదే అంటాను. ఎందుకని అంటే బ్రహ్మస్థానము నుండి వచ్చేసింది ఫలితం. కూర్చున్నవాడు ఎవరు? సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మతో సమానమైన వాడు వచ్చి కూర్చున్నాడు. ఆయన ఉచ్చారణ చేత, ఆయన ఉపాసన బలం చేత, ఆయన ఒక్క మాట ఎలా అంటే ఈశ్వరుడు వచ్చి కూర్చోవలసిందే. బ్రహ్మస్థానం అంటే మీరు పేటేసి కూర్చోపెట్టిన తర్వాత అది పెద్దరికం. మీరు పెద్దరికం ఇచ్చారు కాబట్టి కూర్చున్నాడు ఆయన. కూర్చోపెట్టిన దగ్గర నుంచి మీరు ఆయన్ని అర్థం లేని ప్రశ్నలన్నీ వేసి, నువ్వు పూజ ఇలా చేశామే, నువ్వు పూజ అలా చేశామే, నువ్వు పెద్ద మంత్ర పుష్పం చెప్పలేదే, నువ్వు చిన్న మంత్ర పుష్పం చెప్పలేదే, లేకపోతే
కలశ ఇలా పెట్టారు వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో ఇలా పెట్టించామే, వాళ్ళ ఇంట్లో బియ్యం ఇన్ని పోయించారు, మా ఇంట్లో బియ్యం ఇన్ని పోయించామే. అర్థం పర్థం ఉండదు దానికి. నీరాజనం ఇచ్చేసి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత మా చెల్లెలు మందార పూలు అట్టుకొచ్చింది, ఏమనుకోకండి మేము వేసేస్తామనేవాడు ఓడు. ఇంకా బ్రహ్మస్థానానికి గౌరవం ఏముండి ఏడిచిందని నువ్వు చేసిన పూజ? బ్రహ్మస్థానం అంటే బ్రహ్మస్థానమే. చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత గౌరవిస్తావో అంత గౌరవించాలి. చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంత గౌరవిస్తావో అంత గౌరవించాలి. నీ గౌరవం చేత నీ పూజకి ఫలితం వస్తుంది. బ్రహ్మస్థానాన్ని వదిలిపెట్టి నువ్వు ఎంత పూజ చేస్తే ఫలితం వస్తుంది? చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరానికి శ్రీమన్నారాయణుడు కట్టుబడి అవతారాలు ఎత్తాడు. నువ్వెంతటి వాడివి బ్రహ్మస్థానాన్ని అవమానించడానికి? నేర్చుకోవాలి జీవితంలో. బలరాముడు అంతటి వాడి విషయంలో అపోహపడ్డాడు. అపోహపడి బ్రహ్మస్థానమునందున్నవాడు కాబట్టి లేవక్కర్లేదని కూర్చున్నాడు తప్ప సూతుడు మహానుభావుడు నేను లేస్తే అపచారం అవుతుంది, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు లేచిపోతే, అందుకని లేవలేదు. ఇది తెలుసుకోక కుశాగ్రంతో తల కొట్టేశాడు. ఇప్పుడు బాధపడ్డాడు, అయ్యయ్యో నేను చాలా పొరపాటు చేసేసానయ్యా, ఇంతటి మహానుభావుడిని చంపేశాను. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి. నన్ను ఈ పాపం కట్టి కుడిపేయకూడదు, నా వల్ల మహాపరాధం జరిగింది, నేనేం చెయ్యను? వాళ్ళు అన్నారు, ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి. సూతుడు లాంటి వ్యక్తి ఒక్క మాట అన్నాడు బలరాముడు. ఏమిటి సూతుడుకున్న గొప్పతనం? వ్యాసుల వారు రాసినటువంటి పురాణ కథలు తెలుసుకుని మీకు చెప్తుంటాడన్నాడు. వీళ్ళు అన్నారు, ఆ కథలోని తత్వము లేనినాడు మా మనుష్య జీవితానికి ఆలంబనమే లేదు. ఆయన చెప్పాడు కాబట్టి మా జీవితాలు ఏమిటో మాకు అర్థమయ్యాయి. అంతటి మహాపురుషుడిని పక్కన పెడితే నువ్వు ఏది చేసినా మాకు సరిపోదు. అందుకని నేను అనంతుడను అని నువ్వు అన్నావు కదా, ఆ ఈశ్వర శక్తితో సూతుడికి ప్రాణం పోయి మళ్ళీ అన్నాడు. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. బలరాముడు అన్నాడు, నిజమే, మీరు నాకు చాలా మంచి మాట చెప్పారు, చాలా చక్కటి మాట మీరు అడిగారు. ఈ సూతుడు బ్రతకవలసిన వాడు, ఈయన లోకమునకు పనికొచ్చేవాడు. కాబట్టి ఈ సూతుడిని నేను బ్రతికిస్తాను. ఎలా బ్రతికిస్తానో తెలుసా? నా యోగ శక్తి చేత బ్రతికిస్తాను. అలా ఇలా బ్రతికించను. మామూలుగా సూతుడికి ఇప్పుడు నేను బ్రతికించిన సూతుడికి ఎంత తేడా వస్తుందో చూడండి అన్నాడు. ఈ సుతునకి ఇప్పుడు మహాసత్వము ఆయువును అనామయమున్ విద్యా సామర్థ్యము కలిగి సుధీ సత్తములారా ఈ క్షితిన్ విలసిల్లున్. రోగం అంటే ఏమిటో ఉండదు ఇంకా సూతుడికి. అసలు బుద్ధి యందు ధారణాశక్తి చెడిపోవడం అంటే ఏమిటో ఉండదు ఇంకా సూతుడికి. అపారమైనటువంటి విద్యాబలంతో ఉంటాడు సూతుడు. గొప్ప శక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సూతుడికి ఇచ్చి నేను మళ్ళీ పునః జీవితాన్ని ఇస్తున్నాను అని మళ్ళీ తన యోగ శక్తితో బతికించాడు. సూతుడు లేచాడు. మనిషి చేసిన పొరపాటుకి బాధపడడం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇది ఇచ్చిన తరువాత అన్నాడు, నేను కొత్తగా చేసింది ఏముంది? మీకున్న సూతుడిని చంపేశాను, మీకున్న సూతుడిని ఇచ్చేశాను, అంతే కదండి. కొత్తగా చేసింది ఏమైనా ఉందా? నేను తరచు చెప్తుంటాను. రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు, ఏమీ లేనివాడు ఇంట్లో ఉన్న చలివిడితో వినాయకుడిని చేసి పూజ చేసి నైవేద్యం పెట్టవలసి వస్తే ఆ చనివిడి వినాయకుడు పొట్టగిల్లేసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేశాట. అలా మీకున్న సూతుడే ఓ దర్భతో తెంపేశాను, మీకున్న సూతుడినే మళ్ళీ బతికించి ఇచ్చేశాను, ఏవో 2 గుణాలు ఎక్కువ ఇచ్చాను. అందుకు నా మనసు బాధ తీరలేదు నేను చేసిన తప్పు పనికి. మీరు ఇంకేమైనా అడగండి, నేను చేసి పెడతాను, చేసి పెడితే నాకు తృప్తిగా ఉంటుందన్నాడు. మహాత్ముల బుద్ధి అంతా. నేను అందుకనే 2 నీళ్ళలో పక్క పక్కన పెట్టాను. దుర్యోధనుడి బుద్ధికి బలరాముడి బుద్ధికి ఎంత తేడా ఉంటుందో చూడండి. పొరపాటు ప్రతివాడు చేస్తాడు, పొరపాటు చేయడం తప్పు కాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఎవరు ఉంటాడండి? పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి తప్పు తెలుసుకున్న తర్వాత. అది జీవితానికి వెలుగు తీసుకొస్తుంది. కాబట్టి నేను ఇంకొకటి ఏదైనా చేస్తాను, మీకేం కావాలి అడగండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయితే నువ్వు మాకు ఒక ఉపకారం చేయి. ఇల్వలుడనేటటువంటి రాక్షసుడి యొక్క కుమారుడు పల్వలుడనేటటువంటి వాడు ఉన్నాడు. వాళ్ళ పేర్లు పెట్టుకోవడం కూడా అంత బాగా పెట్టుకున్నారు. అందుకని వాడు ఎప్పుడూ ఏం చేస్తాడంటే, మేము ఎప్పుడు యజ్ఞం చేస్తాం, ఎప్పుడు యాగం చేస్తామని చూస్తాడు. మేము ఇలా యజ్ఞం మొదలుపెట్టి ఆరణిమంధనం చేసి అగ్నిహోత్రం తీసుకొచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలు పెట్టగానే వాడు పట్టుకుని వచ్చేస్తాడు ఆకాశంలోకి. మలమూత్రాలు రక్తము ఇవన్నీ పట్టుకొచ్చి అగ్నిహోత్రంలో వేస్తాడు. అగ్నిహోత్రంలో వేదిలో ఉన్న అగ్నిహోత్రము చల్లారిపోతుంది. వాడు పెద్ద పక్క 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 నవ్వేసి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడికి ఎక్కడైనా ఓ మంచి పని జరుగుతోందంటే దాన్ని ఎన్ని రకాలుగా చెడగొట్ట ఇచ్చని ఆలోచిస్తాడు.
వాడు పైకి ఎలా కనపడ్డా వాడు లోపల రాక్షసుడే. కాబట్టి ఎటువంటి ఆలోచన పల్వలుడిది అంటే ఎలా పాడు చేసేద్దాం యజ్ఞయాగాదులు. ఎందుకు అది పాడు చేసేస్తే ఏమిటి? అదేనా పోస్టా, అదేనా ఉద్యోగం, అది ఎవరన్నా ఇచ్చాడా వీడికి? అంటే ఆసురీ ప్రవృత్తి. మీరు కొంతమందిని చూడండి, ఇదే పని మీద ఉంటారు. వాడి పని ఏమిటంటే ఎక్కడైనా ఓ మంచి పని జరుగుతోంది అనుకోండి, వాడికి ఉన్న తెలివితేటలన్నీ పణంగా పెట్టి దాన్ని ఎంత బాగా పాడు చేసేయచ్చు అని ఆలోచిస్తాడు. వాడు పచ్చగడ్డిలో అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాడు, కర్పూరానికి చల్లదనాన్ని తీసుకొస్తాడు. వాడి బుద్ధి అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి వీడికి చేసే పని ఏమిటంటే అదే ఆసురీ ప్రవృత్తి. కాబట్టి యజ్ఞవేది యొక్క అగ్నిహోత్రమునందు మలమూత్రములు వేసి చల్లారుస్తుంది. వాడు సంతోషపడిపోయి వెళ్ళిపోతుంటాడు. వీరు మళ్ళీ ఎక్కడికో పెడతారు పాపం, మళ్ళీ మొదలెడతారు, మళ్ళీ మొదలు వాడు వచ్చేస్తుంటాడు. వాడి అడిగే కోరిక కూడా అర్థం ఉండాలండి. ఎవరైనా ఓ కోరిక కోరుకోండి అన్నారు అనుకోండి, కోరిక కోరుకోండి అనగానే ఓ వెర్రి కోరిక ఒకటి వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తే దాంట్లోంచి ప్రమాదం వచ్చేస్తుంది. నీతి చంద్రికలో ఒక కథ ఉంది. వెనకటికి ఓ వెర్రి బ్రాహ్మడు దానం పెట్టడానికి వెళ్ళేట్టే, పెడితే ఆవిడెవరో ఫోన్లే ఉండిపోయింది కదా అని చెప్పి ఓ కేజీ బియ్య పిండి ఇచ్చింది ఆవిడ. మామూలుగా ఇంట్లో ఏదో భోజనం పెట్టేసి రూపాయి పావులాయో ఎంతో ఇచ్చి, పట్టుకెళ్ళవా మా ఇంట్లో ఉండిపోయింది ఎప్పుడైనా అట్లేసుకో అని ఓ కేజీ బియ్య పిండి ఉంటే ఇచ్చింది. వాడు ఏం చేశాడంటే ఆ కేజీ బియ్య పిండి తెచ్చిన దగ్గర నుంచి ఇంకా వాడికి ఆరాటం. వెర్రి ఎలా ఉంటుందో చూడండి. ఈ పిండి ఇక్కడ పెట్టి నేను పడుకుంటే చీమలు తినేస్తే కొంత పిండిని, పోని ఇది తీసుకెళ్లి చీమలు తినకుండా నీళ్లలో పెడితే చమాయింపు తగిలి గడ్డ కట్టేస్తే, ఆలోచించి 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 ఇలా కాదు దీనికి చీమలు పట్టకూడదు, ఈగ కూడా ఇంత తినకూడదని ఆలోచించి ఓ కుండట్టుకొచ్చి ఆ కుండ శుభ్రంగా తోమి బట్ట పెట్టి దాన్ని తుడిచి తడి లేకుండా చేసి ఈ బియ్యపిండి అందులో పోసి కుండ ఎక్కడ పెడితే చీమలు పడతాయో ఈగలు పడతాయో అని ఓ ఉట్టి కట్టి, ఆ ఉట్టిని ఏదైనా వచ్చి ముట్టుకుని తినేస్తుందేమో అని తన పడుకున్న మంచం మీదే తన గుండెల మీద ఉండేటట్టుగా ఉట్టిని కట్టుకుని ఆ బియ్యపిండి ఉట్టి కింద పడుకున్నాడు. పడుకుని అమ్మయ్యా నేను ఒక 4-5 రోజులు ఎక్కడికి ఆయవారానికి వెళ్ళక్కర్లేదు, బియ్యపిండి ఇక్కడే ఉంది అనుకున్నాడు. బియ్యపిండి మీద వ్యామోహంతో పడుకున్నాడు కదండి. వాడికి కలొచ్చింది, ఈ బియ్యపిండి నేను తినడమే కాకుండా కొన్ని అట్లేసి అమ్మితే డబ్బు వస్తుంది. అప్పుడు ఆ డబ్బుతో ఒక ఆవుని కొంటే పాలిస్తుంది. అప్పుడు ఆ పాలు అమ్మితే ఇంకా డబ్బు వస్తుంది. అప్పుడు నేను బోల్డన్న ఆవులు కొంటే పెద్దదైపోతున్నాయి. అప్పుడు పొలం కొంటే పొలం దున్నుతాను. అప్పుడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత పిల్లలు, ఓయ్ బాబో ఐశ్వర్యం, గుర్రాలు, పొలాలు, ఆనందంలో వాడు ఆ కల్లో ఓయ్ వాయ్ ఓయ్ అన్నాడు. అంటే ఈ 2 చేతులు కొండగా వెళ్ళికొండగా నడిపి వాడు లేచి చూసేటప్పటికి పిండి అంతా పక్కన ఉన్న నీళ్ళల్లో పడిపోయింది. దరిద్రం వదిలిపోయింది. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఉన్నాడు. ఒక్కొక్క వెర్రాలోచన ఎలా ఉంటుందంటే అర్థం బర్థం లేనటువంటి స్థితి. దానికి ఆ కోరికకి సంబంధమే ఉండదు. మీరు కోరే కోరిక ఎప్పుడూ మీరు నిర్ణయించుకున్నటువంటి స్థానము నుంచి మిమ్మల్ని చెడగొట్టకూడనిదై ఉండాలి మీ కోరిక. అలాంటి కోరిక మీ ఆశయాన్ని మీరు నెరవేర్చుకోవడానికి పనికొస్తుంది. అంతేగాని మీరు కోరికనే కోరికే మీరు పెట్టుకున్న ఆశయానికి భిన్నంగా ఉండేదనుకోండి, ఉపయోగమే ఉంది. అది ఆశయం ఎలా అవుతుంది మీలో? ఆశయం కాదు అది, పేరుకి చెప్పడానికి ఆశయం, పైకేమో మీ నడువడి ఒకలాగా ఉందన్నమాట. కాబట్టి కోరిక ఒకలా, ఆశయం ఒకలా ఉండకూడదు. ఆశయ సిద్ధికి పనికొచ్చే కోరిక ఉండాలి. అందుకని వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి ఋషులు. ఆ పల్వలుడు మా యజ్ఞాన్ని పాడు చేస్తున్నాడు, యజ్ఞాలు మేము చేసుకోవాలి కాబట్టి పల్వలుడిని సంహరించన్నారు. మనకి వృత్తాంతాలు చిన్నివిగా ఉంటాయి, కానీ జీవితాన్ని ఎలా సుగమం చేసుకోవాలో, ఒక లక్ష్యం ఎలా పెట్టుకోవాలో, పెట్టుకుని జీవితంలో ఎలా పైకి రావాలో, లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలికండి. లక్ష్యమునందు శుద్ధితో నడవడానికి చాలా కష్టం. దానికి ఇక్కడ కలేజా ఉండాలి, ఇక్కడ ధైర్యం ఉండాలి, దానికి చాలా పూనిక ఉండాలి. ఆ పూనిక మీకు లేదనుకోండి తొట్టుపాటు వచ్చేస్తుంది, వైక్లభ్యం వచ్చేస్తుంది. ప్రతి చోట మీ అడుగు తడబడిపోతుంది. కారణం ఏంటి? ఇక్కడ లేదు, ఆ పూనిక లేదు. ఈ పూనికని నిలబెట్టుకోవడానికి నిరంతరము లోపల మథనం జరుగుతూ ఉండాలి. మీరు ఏ ఆశయాన్ని మనస్సులో పెట్టుకున్నారో ఆ ఆశయము నుంచి మీరు జారిపోకుండా ఒక్కొక్కడుగు వేసుకుంటూ పైకెక్కగలగాలి. అలా వెళ్ళిపోవాలంటే జారుడు మెట్ల మీద కాళ్ళు పడకుండా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే మీకు వచ్చిన అవకాశం మీ ఆశయాన్ని ఇంకా పెంచేదై ఉండాలి, జారిపోయేది కాకూడదు. అలా దిద్దుకోవాలి మనిషి జీవితాన్ని.
అందుకే వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి, పల్వల సంహారం చేయి, మేము యజ్ఞయాగాదులు చేసుకుంటా అన్నారు. నాకు అనిపిస్తుంది, అసలు భాగవతం ఎవరు వినాలండి? యువకులు వినాలి, యువతులు వినాలి. అంటే మీరు వినడం తప్పని నేను అంటలేదు. వింటే ఓహో జీవితం అంటే ఇలా ఉండాలా, జీవితం అంటే ఇలా చెయ్యాలా అనిపిస్తుంది. మీరు మహాత్మా గాంధీ గారు చూడండి, 1920వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడు. ఆయన చేసి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం దగ్గరికి వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ ఏది చెప్తే అది చేసేయడమే తెలుసు భారతీయులకి. ఆ స్థితికి వచ్చేసాడు ఆయన. ఆ స్థితికి వచ్చేసిన తరువాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంటే 1942లో ఇండియాకి స్వాతంత్రం వచ్చి వేయవచ్చు. ఆ స్థితిలో జరిగింది ఉద్యమం. అప్పుడు యథార్థంగా బ్రిటిష్ ప్రభుత్వం గజగజలాడిపోయింది. ఈ స్థితిలో ఉపసంహారం చేసేశాడు ఆయన ఉద్యమాన్ని. ఆపేస్తున్నాను ఉద్యమం. ఎందుకు ఆపేస్తున్నారని అడిగారు. నా ఉద్యమమునకు ఊపిరి ఏది? సత్యము, అహింస. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించడం నాకు తెలుసు. కానీ ఇవాళ ఒక బ్రిటిష్ సైనికుణ్ణి చౌరీ చౌరా అనబడేటటువంటి ప్రాంతంలో పట్టుకుని ఒక స్తంభానికి కట్టి సజీవంగా కాల్చారు భారతీయులు. నా సిద్ధాంతమే తప్పిపోయిన నాడు దాని ఫలితము నాకు వచ్చినా నాకు అక్కర్లేదు, ఆపేస్తున్నాను ఉద్యమం అన్నాడు. 1947లో స్వాతంత్రం వచ్చింది. 5 ఏళ్లు స్వాతంత్రాన్ని వాయిదా వేయడానికైనా ఒప్పుకున్నాడు, కానీ సిద్ధాంత త్యాగానికి ఆయన ఒప్పుకోలేదు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. చచ్చిపోయే ముందు తుపాకీ గుండు పెట్టి కొడుతుంటే హే రామ్ అనగలిగాడు. అది సంస్కార బలం అంటే. అటువంటి బలం ఇక్కడ ఏర్పడాలంటే మనుష్య జన్మలో ఎంత సాధన ఉండాలో, ఒక రామకృష్ణావధానులు గారు ఇలా బతకాలంటే దానికి ఎంత పూనిక ఉండాలో, తాను ఎలా పైకి కనపడుతున్నాడో లోపల అలా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి ఉంటుందో, ఎన్నింటిని దాటవలసి ఉంటుందో, కోరిక కోరేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో అశిధారా వ్రతం చూపిస్తుంది భాగవతం. అందుకే పిల్లలకి ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో. నేను ఈ లక్ష్యమును పెట్టుకుంటున్నాను, నాకు ఈ సిద్ధాంతములను నేను విడిచిపెట్టాను, ఒక్క సిద్ధాంతం నాకు ఉండాలి. నాకెవరో పిల్లవాడు ఉత్తరం రాశాడు భాగవతం చెప్తున్నప్పుడు. నేను ఆశ్చర్యపోయిన. ఇంటికి వెళ్ళి ఆ ఉత్తరం చదివితే ఆ పిల్లాడు రాశాడు, మీరు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారట, ఉద్యోగం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ లో మీరేమో భాగవతం రామాయణం చెప్తున్నారు, మీకు చెప్పవలసిన అవసరం లేదు కదా, మీరు హాయిగా పడుకోవచ్చు, కానీ మీరేదో చెప్తున్నారు, ఎంతమంది విన్నారని మీరేం చూడటం లేదు, చెప్పుకోవడం ప్రయోజనంగా చెప్పుకుంటున్నారు అని విన్నాను. దాని నిజం అబద్ధం మీకు తెలియాలి. కానీ నేను కూడా జీవితంలో ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. నేను రేపు పొద్దున్న ఇంజనీరింగు ఎంటెక్ అయిపోయిన తర్వాత, నేను ఒక పెద్ద ఆఫీసర్ని అయిపోయిన తర్వాత నాకు నేనుగా ఒక గోల్ పెట్టుకున్నాను. ఈ దేశంలో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకుని చదువుకోలేకుండా ఉండిపోయినటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక 4-5గురినైనా ఎంచుకుని వాళ్ళకి కావలసిన విద్యా సౌకర్యం ఇప్పించి వాళ్ళు పెద్ద అధికారులయ్యేట్టు నా జీవితంలో నా ఆర్జనలో కొంత వినియోగిస్తాను. నేను ప్రతిజ్ఞ చేశాను, నేను ఆదర్శాన్ని తీసుకున్నాను అని ఉత్తరం రాశాడు. నేను ఎంత సంతోషపడిపోయాను ఆ ఉత్తరం చదివి. మా దొరగారికి చూపించాను. దొరగారి ఉత్తరం చదవడం, దొరగారు ఎంత సంతోషపడిపోయాను. కాబట్టి ఒక లక్ష్యము జీవితమునందు ఉండాలి. ఆ లక్ష్య సాధనకు మీ కోరిక తోడ్పడాలి. ఇది వృత్తాంతం. అంతేగాని భాగవతం అంటే ఏదో హ్యాచ్ ప్యాచ్ కింద ఆ బలరాముడు అడిగాడు, ఆ పల్లవుని చంపేయన్నారు, ఆ పల్లవుని చంపేశాడు. అదే పల్వలుణ్ణి చంపేయి అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడుంటాడని బలరాముడు అడిగాడు, ఏం చేస్తాడని అడిగాడు. మేము యజ్ఞం చేస్తే పాడు చేస్తాడన్నారు, నువ్వు యజ్ఞం చేయి నేను చంపుతాను. ఎందుకన్నాడు ఆ మాట? గభాలను ఇంతకు ముందు ఒకసారి తొందరపడి చంపేశాడు సూతుడిని. వీళ్ళు చెప్పారని చంపేసిన తర్వాత అలా అన్నాం కానండి అంటే అంటే దిద్దుబాటు అన్నది ఎలా ఉంటుందో చూడండి. పల్వలుడు రాక్షసుడైతే చంపేస్తాను, మీరు యజ్ఞం చెయ్యండి, వాడిని వచ్చి మలమూత్రములు వేయమనండి, చంపుతాను. మీ యజ్ఞం మీరు చేసుకోండి, అయితే మొదలెట్టండి, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. వాళ్ళు అంటే మా మాట నమ్మవా అని వాళ్ళు అనలేదు. చాలు మనం యజ్ఞం చేస్తాం, వాడు పాడు చేస్తే చస్తాడు, లేకపోతే వాడు ఎందుకు చావాలి? నిజంగా ఏమి జీవితాలండి అవి, ఎటువంటి మానసిక దృక్కోణములండి. వాటిల్లోంచి మన జీవితానికి దిద్దుబాటు నేర్చుకోవాలి. లేనినాడు ఇంక ఎవరు మార్చగలరు? భాగవతం లాంటిది వ్యాసుడు ఒక పోతన గారి ఆఖ్యానములను చూసైనా మనం మార్చుకోకపోతే ఇంక దేని వలన మారుతుంది మనస్సు? కాబట్టి వాళ్ళు యజ్ఞం
యజ్ఞం చేయడం మొదలెట్టారు. వాళ్ళేం పల్లవరుడికి కబురు చేయండి, వాడికి వినపడేటట్టు బాగా గట్టిగా చదవండి, లేకపోతే మళ్ళీ బలరాముడు వెళ్ళిపోతే వాడు చావడం అనలేదు. వాడు వచ్చి తప్పు చేస్తే చస్తాడు అని వాళ్ళు యజ్ఞం వాళ్ళు చేసుకుంటున్నారు. వాడు వచ్చాడు, వచ్చి మలమూత్రములు వేయడం మొదలుపెట్టాడు. బలరాముడు చూశాడు. వెంటనే వీడిని చంపడానికి పెద్ద అల్లరేమిట్రా అన్నాడు. ఎడం చేతిలో నాగలి తీసి వాడి తలకాయకేసి కిందకి లాగాడు. కుడి చేతితో రోకలు వచ్చుకుని తల మీద దెబ్బ కొట్టాడు. కొబ్బరికాయ బయలుపోయినట్టు టక్కని చచ్చిపోయాడు. ఎందువల్ల కానీ మీకు ఈ లీల నేను ఇలాగే చెప్పాను అనుకోండి, అందులో మీరు పొందవలసిన అంటే మీరు మహాత్ములు, మీరు గ్రహించేయగలరు అనుకోండి. నేను ఇంకా చాలా గ్రహించుంటారు, నేనే తక్కువ అర్థం చేసుకున్నాను. కానీ ఎప్పుడు చంపాడు చూడండి, ఇందాక చంపడానికి ఇప్పుడు చంపడానికి ఎంత తేడా ఉంది బలరాముడి దగ్గర. కానీ ఎప్పుడూ ఋషులు మాత్రం అలాగే ఉన్నారు, సూతుడు మాత్రం అలాగే ఉన్నాడు. చచ్చి బతికిన సూతుడు నన్ను చంపేశాట మీరేనా అని మాట అన్నట్టుగా పురాణంలో లేదు. సూతుడంటే అంతే, బ్రహ్మజ్ఞానముతో అలా ఉండేవాడు. కాబట్టి ఆయనకి శత్రుత్వం ఉందా? లేదు. ఆయన అగ్నిహోత్రంలా ఆయన ఉండిపోయాడు. తమ జీవితాల్ని ఋషులు ఉద్ధరించుకున్నారు. పల్వలుడు సంహరింపబడ్డాడు, బలరాముడు ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాడు బలరాముడు, పల్వలుణ్ణి చంపేశాను, మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటారు, కానీ ఇంకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది. మీరు నాకు ఇంకా ఏమైనా చెప్పండి. నేను ఇతపూర్వం నేను చేసిన పాపము పోవడానికి ఈ పనులు చేశాను. అసలు ఇటువంటి పాపము నాలో ఉంటే కదా దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి. అందుకని నేను కొంత పుణ్యబలాన్ని చెమకూర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే నా మనస్సుకి ఈ వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచి పనులు ఏమైనా చెప్పండి అని అడిగాడు. 12 నెలలు ఇంటి ముఖానికి వెళ్లకుండా దేశమంతా తిరిగి పుణ్యతీర్థాలన్నిటిలో స్నానం చేయి, నీ మనస్సు ప్రశాంతత పొంది పుణ్యమును పొంది సత్వగుణాన్ని పొందుతావు. సత్వగుణాన్ని పొందడం అంటే బలరాముడికి లేదా అని కాదు, మనస్సునందు పాపపుటాలోచన అహంకారము పైకి రావు, వినయంతో నిలబడగలుగుతావు బలరామా, తీర్థములయందు స్నానం చెయ్యి అన్నారు. అంటే అప్పుడు బయలుదేరి స్నానానికి వెళ్ళాడు. వెళ్ళి తీర్థములన్నిటా స్నానం చేశాడు. మీరు చూడండి, ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్నానానికి వెడతాం, వాడు వెంకటాచలంలో దిగుతాడు. వాడు వెంకటాచలంలో దిగిన దగ్గర నుంచి వాడు ఆలోచన దేని మీదంటే, భీమాసులో టిఫిన్ బాగుంటుందా లేకపోతే అర్జునాసులో టిఫిన్ బాగుంటుందా. అన్నమాచార్యుల వారికి అదిగో అల్లదిగో శ్రీహరివాసము కనపడింది, నీకంతా కనపడకపోతే పోనీ వచ్చిన నష్టమేం లేదు. కానీ వీడి ప్రయత్నం అంతా ఎంత అమ్మయ్య ఏడుకొండ, మీరు అంతవరకు ఎందుకండి, నేను ఒక్క మాట అన్నానని మీరు మరోలా అనుకోవద్దు, నన్ను క్షమించండి, నేను ఇంత కఠినమైన మాట వాడేశానని. వెంకటాచల క్షేత్రాల్లో చెప్పులేసుకోకుండా తిరిగేటటువంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు పక్కన పెట్టేయండి. జీవితంలో వెంకటాచల క్షేత్రంలో నువ్వు అడుగు పెట్టావు, కనీసం తిరుపతి పట్టణంలోకి అడుగు పెట్టగానే ఆ తిరుపతి పట్టణంలో రామానుజాచార్యుల వారు తిరిగారు, తిరుమల నంబి తిరిగారు, అన్నమాచార్యుల వారు తిరిగారు, ఎందరో మహాపురుషులందరూ తిరిగినటువంటి ప్రాంతం. అక్కడ నువ్వు తిరుగుతున్నావు, కనీసం చెప్పులు వేసుకోకుండా తిరగలేనంత చెప్పుల మోజు పెంచుకున్న చెప్పుని అని ఒక్కసారి చెప్పులు ఇప్పి తిరుపతి గడ్డ కళ్ళకద్దుకోవడం కూడా తెలియని సంస్కృతిలో మనం ఇవాళ ఉంటే, పుణ్యం వచ్చేయి అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? రైలు దిగిన వాళ్ళల్లో ఎంతమంది తిరుపతిలో దిగగానే ఒక్కసారి చెప్పులిప్పి ఇంత మహాక్షేత్రంలోకి నేను వచ్చానని ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కరించి తప్పక చెప్పులు వేసుకుంటున్నానని మళ్ళీ చెప్పులు వేసుకుంటారో నాకు చూపించండి. యద్భావం తద్భవతి. ఇక్కడ ఉంటే కదా ముందు అసలు అది చేసేది. మీరు ఒక్కసారి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు నిలబడి అలా చూడండి, ట్రైన్స్ వచ్చినప్పుడు చాలా క్యాజువల్ గా, యాజ్ దో అర్చనానంతర దర్శనం టికెట్ ఉంది కాబట్టి, కాటేజీ బుక్ అయిపోయింది కాబట్టి, ఎవడి కోసం దర్శనం ఇవ్వడు వెంకటేశ్వర స్వామి ఇస్తాడు, 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, ఇచ్చి తీరుతాడు దర్శనం. 100 ఇచ్చిన వాడెవరు? ఈ ఆలోచన ఉండదు. ఇలా తెంపరితనంతో బయలుదేరి తెంపరితనంతో తిరుమల వెడుతూ అనేకాలు పోగొట్టుకుని బుద్ధులు తెచ్చుకున్న కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు. కాబట్టి ఈశ్వరుడి విషయంలో ఎక్కడ మనకి నిబద్ధత ఉన్నది? ఆ నిబద్ధత అవసరం. ఓ పుష్కరిణిలో స్నానం చేయరా అన్నాం అనుకోండి, స్వామి పుష్కరిణిలో నీళ్ళండి ఏదో వాసన అంటాడు. వీడు చేసేసే స్నానాలన్నీ చాలా గొప్ప స్నానాల్లాగా. అయ్యో ఇది స్వామి పుష్కరిణి, నా జీవితంలో ఇన్నాళ్ళకి నేను ఇందులో స్నానం చేస్తున్నాను అనడం. మీరు నదిలో స్నానం చేయమన్నారు అనుకోండి, మీరు కాశీ అన్నారు అనుకోండి, అబ్బా
ఏమి కాశీ అండి అనడు. కాశీ అంతా వాటర్ పొల్యూషన్ అయిపోయిందండి అంటాడు. ఇప్పుడు అమ్మ బాబోయ్, అసలు నిజంగా ఆ ఉచ్చారణే వీడు లండన్ లో పుట్టినట్టుంటుంది. గోదావరి ఎక్స్ప్రెస్ అంటాడు, గోదావరి ఎక్స్ప్రెస్ అండవాడు అసలు. సరే, ఎనివే నాకెందుకులేండి, ఇప్పుడు దాంట్లోకి వెడితే మళ్ళీ చాలా నేను వ్యగ్రతను పొందుతాను. మళ్ళీ లేనిపోద్ది నేను బలరాముళ్ళ నేనేం చేయాలి ఎందుకు వచ్చింది. కాబట్టి దాన్ని అక్కడ వదిలేస్తేనే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే, ఒక్కొక్కరి ప్రవర్తన చూస్తుంటే, హోటల్కి వెళ్ళడం తప్పని నేను అంటలేదు, నేను వెడతాను. కానీ ఆ ఒక మన్నన, ఒక మర్యాద ఉండాలి కదా. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అసలు కనుమరుగైపోతున్నాయి. ఏమిటో ఎక్కడికి వెళ్ళినా రాక్షస ప్రవృత్తే తప్ప ఏమిటా ఇలాగైపోయింది ప్రపంచం అసలు ఇంత అసహ్యంగా. నేనండి మీకు ఇలా సభాముఖంగా నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నా కడుపు మండిపోయిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. మీరు అవధరించండి. నేను తప్పు మాట్లాడానేమో మీరు చెప్పండి. ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే మీరు నన్ను ఈ సభలోనే చెప్పండి, కోటేశ్వరరావు మీ అభిప్రాయం తప్పని. నేను కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళి ఎందరో ఆడవాళ్లు స్నానం చేస్తుంటారు. అక్కడ పడవలు తోలేవాళ్ళు ఎవరో కాదు, మనవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఫారినర్స్ సిగరెట్ కాల్చుకుంటూ ఎడం చేత్తో ఈ చేతిలో వీడియో కెమెరా పట్టుకుని ఈ ఘాట్స్ లో స్నానం చేసేటటువంటి వాళ్ళకి అభిముఖంగా పడవలు పెడతారు. వాళ్ళు ఇచ్చే కక్కుర్తి రూకల కోసం పడవలు పెడితే వాళ్ళు ఇలా సిగరెట్ కాలుస్తూ నిక్కర్లు వేసుకుని ఫారినర్స్ మన ఆడవాళ్లు స్నానం చేసి లేచి నమస్కారం చేస్తుంటే వీళ్ళని వీడియో తీసుకుంటుంటారు. పరమ పవిత్ర భావనతో మీరు కాశీలో మునిగి స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్టలు మార్చుకుంటూ స్నానం చేసి లేస్తున్నటువంటి ఆడదాన్ని ఫారినర్స్ వీడియో తీస్తున్నప్పుడు అలా తీయకూడదని చెప్పగలిగిన పౌరుషం ఉన్న యంత్రాంగము చచ్చిపోయిందా ఈ దేశానికి? ఎంత దారుణం అండి. ఏమిటి ఈ దేశపు స్థితి? ఏమిటి పుణ్యక్షేత్రాల్లో ఇవాళ ఉన్న స్థితి? దేనికోసం ఉంది? మిగిలిన యంత్రాంగాలన్నీ ఉన్నాయి. అదేమిట్రా, నీకు డబ్బు లేకపోతే మేమిస్తాం తప్ప నువ్వు చేసిన ఈ పని ఏమిటి? నువ్వు వీడియో తీయడం ఏంటి? ఆడవాళ్ళు స్నానం చేస్తే గంగానదిలో వాళ్ళని నువ్వు పడవెక్కించి తీసుకురావడం ఏంటి? వాళ్ళని ఎదురుకుండా నిలబెట్టవేంటి అని అడిగిన వాడు లేడు. సర్దుకుపోతారంటే పోనిద్రో, ఏం చేస్తాం మనం, ఇక్కడికి వచ్చి స్నానం చేయడం తప్ప మనం ఏం చేస్తామని. ఎందరు తల్లులు అలా తడిసిపోయిన బట్టలతో బట్టలు మార్చుకుంటూ వాళ్ళ వీడియో కెమెరాల్లో ఉన్నారో మనకి తెలియదు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు కాశీ వెళ్ళినప్పుడు చూడండి, కోటేశ్వరరావు అబద్ధం చెప్పారేమో. ఇవి జాతి సంస్కృతికి చీడపురుగులు కావండి. యుద్ధం చెయ్యవలసి వస్తే దీని మీద యుద్ధం చెయ్యాలి, దీని మీద పెద్దలు ఉత్తరాలు రాయాలి, దీని మీద పెద్దల్ని నిలదీయాలి. దీన్ని మీరు ఎందుకు మార్చారని అడగాలి. ఈ మార్పు లేనప్పుడు, ఈ మార్పు కోరుకోనప్పుడు యాంత్రికంగా మనం ప్రవర్తిస్తే మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఎలా నిలబడతాయి? కాబట్టి మీరెవరేం అనలేదు కాబట్టి నా అభిప్రాయం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆనాడు బలరాముడు, నేను ఇందాక ఒకసారి బ్రేక్ వేద్దాం అనుకున్నాను, అలా వెళ్ళిపోతుంది. కాబట్టి బ్రేక్ కాదు, ఇంజన్ ఆపేశాను. కాబట్టి ఆ పల్వలుడి కొడుకైనటువంటి ఇల్వలుణ్ణి గగనమునంచెరించు సురకంఠకు కంఠము చేతి నాగతం తగిలిచి రోకలెత్తి బెడిదంబడరన్నడులెత్తి మొత్తినన్ భుగభుగనెత్తురొల్క ఇలా వరగిలంబడి వజ్రధారచే తెగి ధరకూలు భూరి జగతీధరమున్ బురిడింప పెట్టుగాం. ఆ రోకలతో ఒక్క దెబ్బ కొట్టే నిత్తురు బుగ 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 కక్కుకుంటూ ఆ పల్వలుడు మరణించాడు. తదనంతరము ఏం చెయ్యాలంటే, తీర్థముల యందు స్నానం చెయ్యమంటే ఆ మనస్సు శాంతిని పొందడానికి 12 నెలలు భారతదేశమంతటా పర్యటించి తీర్థముల యందు స్నానం చేశాడు బలరాముడు. మనం ఎందుకు వెళ్లాలో, తీర్థాలకు ఎందుకు స్నానం చేస్తామో, ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావులు చిన్నదైనా సరే ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆఖ్యానమునందు పొందుపరచారు. నేను మీకు చాలా చెప్పేద్దాం ఇవ్వాలనుకున్నాను, నాకు ఆశ ఎక్కువ, పీక సన్నం. అందుకని నేను ఇవాళ ఇంకొక విషయాన్ని మాత్రమే ప్రస్తావన చేసి వాటి ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. ఇదొకటి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి సత్యం. ఆ పోతన గారు అంటారు, భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ, అంటే అది వ్యాసుడి మాట అనుకోండి, నాకు పోతన గారి మాట 10 మాటలు ఎత్తడం సంతోషం. ఎందుకంటే బోర్డు అలా పెట్టాం, నేను పోతన గారి భాగవతం గురించి ప్రస్తావన చేస్తున్నాను కాబట్టి అలా అంటాను. అది వ్యాసుడి మాటే, వారు ఆంధ్రీకరించారు. పోతన గారి మాటకి వ్యాసుల వారి మాటకి తేడా ఏం లేదు. కనుక ఆ పోతన గారు అన్నారు, ప్రపంచమునందుండేటటువంటి మనుష్యులు 2 రకాలుగా ఉంటారు అన్నారు. నాకు నిజంగా భాగవతం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఒకటి, నిన్న నేను ఇక్కడ
ఆ గోవింద పట్టాభిషేకంలో ఉన్నాను, కానీ నాకు ఒక వాక్యం ఒకటి అలా రాత్రి పడుకున్నా కూడా నన్ను మధిస్తూనే ఉంది. ఈ ఒక్క వాక్యము మనుష్య జన్మ బాగు చేసుకోవడానికి చాలదా భాగవతంలో అని. సరే, ఆ వాక్యం ఏమిటి అన్నది ఎప్పుడైనా ఓ సందర్భంలో చెప్తాను మీకు, బహుశా రేపే చెప్పచ్చు అవకాశం ఉంటే. కాబట్టి ఆ పోతన గారు అంటారు, రెండు వర్గములుగా ఉంటారు మనుష్యులు. ఒకటి కోరికలు కోరుతారు. కోరికలు కోరడం తప్పు అని పరమేశ్వరుడు కూడా చెప్పలేదు. ఎందుచేత అంటే, తండ్రిని కాకపోతే కొడుకు ఎవరిని అడుగుతాడు చెప్పండి? తండ్రి కొడుకు పుట్టి నాన్నగారండి నాన్నగారండి మీ చెయ్యి పట్టుకుని నడుస్తానండి అన్నాడు అనుకోండి, చీ దుర్మార్గుడా అంటాడా? అనడు. అది సహజమైన కోరిక. నాన్నగారండి మీతో స్కూటర్ మీద వస్తానంటాడు. నాన్నగారండి నాన్నగారండి నేను సభకు వస్తానంటాడు. వాడు రావచ్చా రాకూడదా వేరే విషయం, వాడు అన్నింటికీ వచ్చేస్తానంటాడు. ఎవరిని అడగాలి? కోరిక తండ్రిని అడగాలి. అందుకే ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఆర్తి జిజ్ఞాసురర్థార్థి అన్నాడు భగవద్గీతలో. నన్ను కాకపోతే ఎవరు అడుగుతారయా పిల్లలు, నన్ను కోరికలు కోరచ్చు, నేనేం అనుకోనన్నాడు. కానీ మనుష్యులు తమ నడువడి చేత రెండుగా అయిపోతారు. ఎవరో తెలుసా అండి? ఒకరు ఈశ్వరుణ్ణి కొన్ని కోరికలు కోరుతారు. ఆ కోరికలు కోరిన తర్వాత వాళ్ళు ఒక స్థితికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కోరికలతో ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏవి పొందారో వాటిని ఒక్కొక్కదాన్ని పోగొట్టుకుంటుంటారు. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జీవితానికి సమన్వయం చేసుకునేటప్పుడు. ఇది కూడా ఈశ్వరానుగ్రహమే అని మనిషి అంగీకరించడానికి ఇష్టపడడు. అలా ఎవడిష్టపడుతున్నాడో వాడు నా అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందుతున్నాడు అన్నాడు నారాయణుడు. రెండవ వాళ్ళెవరు అంటే కోరికలు కోరుకుంటారు. కోరుకుని నేను ఇచ్చినటువంటి కోరికలు అంటే నేనే వేరొక రూపముతో కోరిక తీర్చిన తరువాత ఆ కోరిక నేను ఇచ్చాననగానే నన్నే మర్చిపోతారు వాళ్ళు. ఫస్ట్ ముందు మర్చిపోయేది ఎవరినంటే నన్నే. లేకపోతే ఆ కోరికతో ఎవరి మీదకి వస్తారంటే నా మీదకే వస్తారు. ఇలా ఉంటారు రెండో రకం వాళ్ళు. కాబట్టి ఇది ఒక రకం, ఇది ఒక రకం. ఈ రెండు రకాలుగా మనుష్యులు ఉంటారు. మీరు చూడండి, ఒక 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఒక వ్యక్తికి పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, శరీరం ముడతలు పడిపోయింది అనుకోండి, శరీరం అంతా జర్జరీభూతం అయిపోయింది, కొంచెం మంచులో కూర్చున్నాడు అనుకోండి, కాసేపు దగ్గు వచ్చేసింది అనుకోండి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడి వరకు నడిస్తే మోకాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనుకోండి, నొప్పులు వచ్చేస్తే మరి రాదేమిటండి అన్నాడు అనుకోండి, అదేమిటండి మీకు పాపం మోకాళ్ళు నొప్పులా, అదేంటి లేకపోతే దగ్గు వచ్చేస్తుందా, మీ శరీరం ఏమిటండి అలా ముడతలు పడిపోయిందండి అన్నాం అనుకోండి, ఆయన ఒక నవ్వు నవ్వి, ఏమిటో ఎంత అనుకుంటున్నావు, నాకు వయస్సు 70 ఏళ్ళు, మోకాళ్ళు నొప్పులు రావు, శరీరం ముడతలు పడదు, పడుతుంది 70 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వస్తే నువ్వు అలాగే ఉంటావా, అది సహజం అన్నాడు అనుకోండి, ఆయనకి ఈశ్వరానుగ్రహం ఉందని గుర్తు. ఎందుకంటే ఆయన ఒక సత్యాన్ని అంగీకరిస్తున్నాడు. పుట్టించిన వాడెవడో, పెంచిన వాడెవడో, యవ్వనం ఇచ్చిన వాడెవడో, ఆ రోజున నువ్వు ఏం తిన్నా జీర్ణం చేసిన వాడెవడో, ఏం చేసినా ఓపిక ఉంచిన వాడెవడో వాడు క్రమంగా తీసేస్తున్నాడు కాబట్టి ఇది డొల్లకుండా అవుతోంది. అలా అవడం ప్రకృతిలో పరిణామం అంతే తప్ప ఎప్పుడూ యవ్వనంలో ఉండదు, ఇది మారుతుంది అని అంగీకరించిన వాడొకడున్నాడు. వాడు ఒక్కొక్కటి జారిపోతుంటే జారిపోయే వాటిని వదిలేస్తూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకుంటున్న వాడు ఎవడున్నాడో వాడు ఎక్కుతున్నాడు. మీకు నేను దాన్ని ఒక ఉదాహరణ చెప్తే మీరు చాలా తేలిగ్గా పట్టుకుంటారు. మీరు తాటి చెట్టు ఎక్కేవాడిని చూడండి, ముందు 2 కాళ్ళకి వాడే కట్టేసుకుంటాడు. కట్టేసుకుని నడుముకిని కొబ్బరి చెట్టుకి తాటి చెట్టుకి కలిపి ఓ కట్టేసేసుకుంటాడు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ముందు ఏం చేస్తాడంటే 2 కాళ్లతోనూ తాటి చెట్టుని బాగా అదిమి పట్టి నడుంకి కట్టుకున్న కట్టు మీద వాలుతాడు. వాలి ఇప్పుడు ఈ కాళ్లకున్న కట్టుతో తాటి చెట్టుని గట్టిగా పట్టుకుని కొద్దిగా వదులు చేసి కట్టు పైకెత్తుతాడు. ఎత్తి ఇప్పుడు ఈ కట్టుని గట్టిగా బిగించి వెనక్కి వాలి ఈ 2 కాళ్ళు పైకెత్తుతాడు. వాడు ఎప్పుడు వదలాలో దాన్ని వదులుతుంటాడు, దేన్ని పట్టాలో దాన్ని పడుతుంటాడు. ఈ పట్టు వదులులో వాడు తాటి చెట్టు మొవ్వకెళ్ళిపోతాడు. వాడు ఆ వదలడం తెలియలేదనుకోండి, వాడు కింద పడిపోతాడు. వాడు ఎప్పుడు పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, దేన్ని వదులుకోవాలో దాన్ని వదులుకోవాలి. అలా వదులుకున్నవాడే పైకెక్కుతాడు. అలా కాకుండా ఇందాక నడుము మీద ఇలాగే పెట్టాను కదా, ఇప్పుడు ఇలా పైకెత్తితే మాత్రం ఏమవుతుందని నడుము ముందుకు తీసేసి ఇలా అన్నాడు అనుకోండి, అనేసి కాళ్ళు కూడా వదిలేశాడు అనుకోండి, వాడు కళ్ళు తెరిచేటప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటాడు. ఎప్పుడేది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఎప్పుడేది వదిలేయాలో అది వదిలేయాలి. ఇంకా ఏమిటి 70 ఏళ్ళు వచ్చాయి, ఎన్ని తిన్నాను ఊరగాయలు, ఎన్ని తిన్నాను కొత్త ఆవకాయలు, బోల్డ్ అని తిన్నాను. మీరేం తిన్నారు, ఎన్ని తిన్నాను, ఎన్ని పళ్ళు తిన్నాను,
భాగవతం చెప్తే రోజు ప్లాస్టిక్ కవర్ల నిండా పళ్ళు వచ్చాయి. మీరేం తిన్నారు? మీ మొహం నేను తిన్నాను రా అని మన వాళ్ళకి చెప్పాలి. చెప్పి ఇప్పుడు ఈ శరీరం తిందాం, ఇది ఇది ఇప్పుడు జీర్ణం చేసుకోలేకపోతాను, ఇప్పుడు అక్కర్లేదు నాకు, మీరు తినండి రా అనగలగాలి. అలా నువ్వు అనగలిగితే నువ్వు ఎక్కుతున్నావు మొవ్వవేపు. ఏమిటో ఆ రోజుల్లో 3 అరటిపళ్ళు తిన్నా హాయిగా ఉండేది, ఇప్పుడు ఒక్క అరటిపండు తినలేను, ఇంటి నిండా పళ్ళు, నా కర్మ అని ఓహో ఏడిస్తే బీపీ కూడా వస్తుంది. ఏమిటి ఉపయోగం? కాబట్టి మీరు దీన్ని ఏదో ఎక్కడో పురాణవచనంగా తీసుకుంటే అంత ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈశ్వరుడు అన్నాడు, నేను తీసేస్తున్న దాన్ని అంగీకరించగలగడంలో వాడు పైకెక్కుతున్నాడు. ఎంత గంభీరమైన మాట అండి అది. నిజంగా అంగీకరించలేకపోవడంలో వాడు జారిపోతున్నాడు. రెండవ వాడు ఇంకో చిత్రమైన వాడు. మొదటి వాడి గురించి చెప్పాలంటే పైకెక్కుతున్నవాడు బోల్డ్ మంది ఉన్నారు, రమణ మహర్షి లాంటి వాడు. రెండో వాడు ఉన్నాడు, వాడు చాలా గొప్పవాడు, అసలు వాడు చాలా చిత్రంగా ఉంటాడు. వాడు ఈశ్వరుడు గురించి ఎంత తపస్సు చేస్తాడో తెలుసా అండి? ఏమిటండి దిక్కుమాల శరీరం అన్నట్టు తపస్సు చేస్తాడు. వాడి తపస్సు చూసి ఈశ్వరుడు పొంగిపోయి, వీడికి అసలు దేహభ్రాంతే లేదురా అని, ఇంత దేహభ్రాంతి లేని వాడు నన్ను ఏమడుగుతాడని క్యాజువల్ గా వచ్చేసాడు అనుకోండి, వాడు అడిగే కోరికకి ముందు ఈశ్వరుడికి స్పృహ తప్పుతుంది. కానీ వచ్చేసాక తప్పదు, ఆయనకి అదొక కండిషన్ ఉంది ఆయనకి. కాబట్టి ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. సంతకం పెట్టేశాడు అనుకోండి, ఒకసారి ఓ మాట అంటారు, నేను ఒకసారి సంతకం పెట్టేసిన తర్వాత వెంటనే మోడిఫై చేయనండి, మీరు ఒక 1 month చేయండి, మళ్ళీ మిమ్మల్ని మారుస్తానంటారు అని కట్టుపడతారు వాళ్ళు. అది కూడా ఒక మంచి మర్యాదే, నేను అది కూడా మెచ్చుకుంటాను. ఒక్కొక్కళ్ళకి ఆ అలవాటు ఉంటుంది, మీరు ఒక్క నెల చేయండి నేను మారుస్తానంటే మారుస్తాను. నేను ఒకసారి సంతకం పెడితే దానికి కట్టుపడాలి, ఓ గౌరవం ఉంటుంది కొంతమందికి, మంచిది. కొంతమంది ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, అలా ఎందుకు ఒక నెల ఏదో కారాగార శిక్షలాకపోతే మారుద్దాం, అది మంచిదే. వాడిని వెంటనే ఉత్తర క్షణం సత్య ఫలితం ఇస్తారు. రెండూ మంచివి. ఆ పట్టు విడుపులో ఒక్కొక్కరు చూడండి, కోరిక కోరేసి వెంటనే ఈశ్వరుణ్ణి మర్చిపోతాడు. మరిచిపోతే దేవుడు ఎరుగో, వాడు ఈశ్వరుణ్ణి ఎంత మరిచిపోతాడో తెలుసా అండి? ఈశ్వరుణ్ణి ప్రమాదంలో పెడతాడు. ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను విను అన్నాడు. ఎవరితో చెప్పాడో తెలుసా అండి? ఉద్ధవుడితో చెప్పాడు కృష్ణ భగవానుడిది. కాబట్టి నువ్వు అలా చెడిపోకు స్మా, ఈ కథ నువ్వు బాగా మనసులో పెట్టుకుంటే నువ్వు అలా పాడైపోకుండా ఉంటావు అన్నాడు. ఇది చాలా తేలికగా తీసుకుంటాం మనం ఈ లీలని, కానీ ఇది చాలా గహనమై మన జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి లీల. మీరు అవధరించండి, నేను త్వరలో పూర్తి చేస్తాను, ఎందుకంటే నృత్య కార్యక్రమం ఉంది. చక్కటి కృష్ణలీలలు, పైగా ఇవాళ మనస్సుని బాగా పట్టుకోవాలని కృష్ణలీలలు ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు మధురానగరిలో చలలమ్మ బోధు అంటూ వస్తారు కశ్యపట్ల. ఆ పిల్లలు ఎంత బాగా చేస్తారో చూద్దరు గాని. కాబట్టి నువ్వు తొందరగా మూసేయనకండి, నేను పూర్తి చేసేస్తాను. వృకాసురుడు అని శకుని అనబడేటటువంటి, భారతంలో శకుని కాడు, శకుని అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు, ఆయన పేరు వృకాసురుడు. ఆయన ఒకానొకప్పుడు, ఆ కోరికలు కూడా అంత చిత్రంగా ఉంటాయండి. మీరు చూడండి, మనకి ఒక్కొక్కడు చెప్తాడు, ఏమండి ఈ మధ్య మీరు శివాలయానికి రావట్లేదేమండి అన్నాం అనుకోండి, అబ్బాయి శివాలయం కన్నానండి, ఇప్పుడు కొత్తగా ఇంకో దేవుడు వచ్చాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, అలా అయిపోతాయి అంతే.